నమస్కారం. కలగాలి కలగాలి. అయ్యా, మన ప్రక్క వీధిలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి ధర్మకర్తను, దేవాలయంలో కళ్యాణ మండపం కట్టించాలి, వచ్చే గోకులాష్టమికి రథోత్సవం జరిపించాలి. అందుచేత ఏదో మీకు తోచిన సహాయం. ఒరేవ్, ఏదైనా తొంద పుస్తకం లేవు? అయ్యా, ఇదిగోనండి పుస్తకం. రథోత్సవం, కళ్యాణ మంటపం. ఆహా, బాగుందయ్యా. మేం పిల్ల పాపలతో ఎండా వానల్లో దేవుడు దర్శనానికి క్యూలో నిలబడి పడిగాపులు పడుతూ ఉంటాం. వెనక నుంచి మంద ప్రవేశిస్తుంది. ఎందుకయ్యా అంటే స్పెషల్ దర్శనం, టికెట్ 3 రూపాయలు. దేవుడి పేరు మీద వ్యాపారం చేయడం, దానికో ఆలయం, దానికో ధర్మకర్త, అతని వెనక అలగా జనం. ఆహా, బాగుందయ్యా. చూడు, ఆ భగవంతుడిని వచ్చి బజార్లో నిలవడం మనం 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాం. అతని కోసం అలసిపోయి నువ్వు ఆలయాలు కట్టించొద్దమ్మా. బాబా, ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మన ఊరి ఎమ్మెల్యే గారితో. అమ్మమ్మమ్మమ్మ, మొహం పోలిక దొరకలేదయ్యా. తరచు వస్తూ ఉంటే కదా గుర్తుండడానికి. 3 సంవత్సరాల క్రితం 3 మూరల గావంసా కట్టుకుని రోజుకు 3 సార్లు మా ఇంటికి వచ్చేవాడు. నా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఓటు వేయండి అయ్యా, మీకు సేవ చేసుకుంటాను అని. ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నట్టున్నారు మహానుభావులు. ఖద్దరు పంచ, సిల్కులాల్చి, మెళ్ళో మైనర్ గొలుసు. అమ్మ, ఒళ్ళు కూడా బలిసిందయ్యా. అవునయ్యా, మన ఎమ్మెల్యే గారికి ఓట్లో నోట్లో అడుక్కోవడం అలవాట్లా ఉంది. అన్న తెలియక అడుగుతా. ఇదిగో చూడండి, ఇట్లాంటి మాట్లాడినట్టు మా పార్టీ కుర్రలు తెలిస్తే రక్తపాతం జరిగిపోతుంది. ఏం అమ్మా అమ్మా, నా మీద పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే. ఏమిటి నువ్వు చెప్పేది? ఊర్లో పెద్ద మనుషులతో ఏదో గొడవ పెట్టుకున్నారట. అయ్యో కర్మ. ఏమండి, ఇప్పుడే వచ్చేస్తాను. నో 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 నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. మిమ్మల్ని పెట్టడానికి వెళ్ళలేదు. కింది కోర్టు కాకపోతే మీద కోర్టు, ఆ మీద కోర్టు కాకపోతే సుప్రీం కోర్టు దాకా వెళ్తాను. సార్, నా మాట వినండి. ఏమిటయ్యా నీ మాట వినేది? కాకి ప్యాంటు, కాకి చొక్కా దొరుకున్నంత మాత్రాన ఎవరినైనా పోలీస్ స్టేషన్ ఈడ్చుకురావడమేనా? నేను ఎవరో తెలుసా? డూ యు నో హూ ఐ యామ్? అవసరమైతే డిప్యూటీ కమిషనర్కి ఫోన్ చేస్తాను. అంతవరకు దేనికి సార్? న్యాయం అడగడానికయ్యా. ఎవరో సిల్కు చొక్కా, ఖద్దరు పంచా కట్టుకొచ్చిన ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలే తల్లుపుతారయ్యా మీరంతా? అతనయ్యా మీకు నెల జీతాలు ఇచ్చేది? 6 నెలలకు ఒకసారి ఆర్థిక మంత్రి మా మీద వేసే పన్ను డబ్బులతో బతుకుతున్నారయ్యా మీరంతా. మిస్టర్ జీవి రెడ్డి, ఏ కారణం చేత నన్ను ఇక్కడ పిలిపించుకొచ్చారో నాకు ఇప్పుడు తెలియాలి. చెమటొచ్చి సంపాదించిన సొంత డబ్బులతో కుట్టించుకున్న సొంత చొక్కా అయ్యా ఇది. ఎలా చిరిగిపోయిందో విచారణ చేశారయ్యా? 55 సంవత్సరాలుగా శరీరంలో ఒక్కొక్క పట్టు కూడబెట్టిన రక్తం అయ్యా ఇది. ఎలా నేలపాలైంది విచారణ చేశారా? అకార్డింగ్ టు ది ఇండియన్ పీనల్ కోడ్. నువ్వు ఫ్యాన్వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి, మిమ్మల్ని మామూలు విచారణ జరపడానికి పిలుచుకొచ్చామండి. ఏమిటి విచారణ జరపడానికి పిలుచుకొచ్చారా? పోట్లాడు జరిగింది 2 మధ్య. అందులో ఒకటి నేను, ఇంకోడు ఏడి ఎక్కడ? ఆయన ఎమ్మెల్యే గారండి. ఆయన్ని ఎమ్మెల్యే చేసింది నేనయ్యా, నా ఓటు. నువ్వు నాలాగే పబ్లిక్ సర్వెంట్వి, ఎమ్మెల్యే సర్వెంట్ కాదే. నువ్వు ఫ్యాన్వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. మీరెవరో నాకు తెలియడం లేదే. ఏ లా అబైడింగ్ సిటిజన్. అదిగో బస్సులో వెలకపోస్తున్నారే గాంధీ తాత గారు, ఆయనకి సాక్షాత్తు మనవణ్ణి. ఆయన సంపాదించి పెట్టిన స్వతంత్ర భారతదేశంలో చట్టాన్ని గౌరవించి బతికే మనిషిని. నాట్ అన్ ఎమ్మెల్యే, నాట్ అన్ ఎమ్మెల్సీ, నాట్ అన్ ఎంపీ, నాట్ మినిస్టర్. ఓకే, నువ్వు ఫ్యాన్వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. దేవాలయానికి చందా అడగడానికి వచ్చారు. ఇష్టం ఉంటే ఉంది, లేకుంటే మానేయండి. అంతేగాని వాళ్ళని డబ్బులు స్వాహా చేసి అలగా అనొచ్చా? అనొచ్చును. అనడం నా ప్రాథమిక హక్కు, నా ఫండమెంటల్ రైట్. వాళ్ళు స్వాహా చేయలేదంటే స్వాహా చేయలేదు అనమనండి. లేదా వాళ్ళు పిలిపించి ఎంక్వైరీ జరిపించండి, ఎంక్వైరీ కమిషన్ పెట్టించండి. మీ ప్రభుత్వానికి ఇది అలవాటే కదా. నా అంత వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారే. నువ్వు ఫ్యాన్వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి ఏమండి, ఏమిటండి ఇదంతా? ఎందుకే భయపడతావు? వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు కనుక స్వతంత్రం రాకముందు నుంచి గొప్ప గొప్ప వాళ్ళని బొక్కల పడ్డం వెళ్ళపని ఇప్పుడు నన్ను పట్టుకున్నారు. వెంకటలక్ష్మి, ఇతనైనా మీ ఆయన? ఈవిడ మీకు తెలుసా? ఓ, మా ఇంట్లో కథాకారాలకి వంటలు చేసి పెట్టేది ఈవిడే. మీ గురించి చాలా వివరంగా చెప్పారు. సరే, తీసుకెళ్ళమ్మా. ఆయన ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి. చూడమ్మా, మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను. ఇతని ఇంటికి తీసుకెళ్ళి నోటికి తాళం వేయి. వీలు కాకపోతే ఇంట్లో పెట్టి ఇంటికే తాళం వేయి. అయితే సరే, నేను జీపులో కూర్చుంటాను, డ్రైవర్ని పంపించండి. జీప్ ఎందుకు? మీరు తీసుకొచ్చేటప్పుడు రాసమర్యాలతో జీపులో తీసుకొస్తారా? మేము వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలా? అదేం కుదరదు. డ్రైవర్, జీప్ తీ. వస్తానయ్యా. చూడయ్యా, కమిషనర్ ఫోన్ చేస్తే నీ లేనని చెప్పు. నువ్వు ఫ్యాన్ వై. ఆగోయ్ బామర్ది, నువ్వు ఇంకా అంత పెద్ద అడుగు కాలేదు కానీ నేను ఇస్తానులే, పద. బావా, దొరకదు. అవును, చాలా ఎదిగిపోయింది కదా. నువ్వు చూసి 3 ఏళ్ళైందిగా, ఎదగదు మరి. నువ్వు చాలా ఎదిగావు. మీ అక్క నిన్ను గుర్తుపడుతుందో లేదో. పద పద. ఏరా రాజా, రారా.
పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవట కదా. వెరీ గుడ్. అమ్మ ఎలా ఉంది? అమ్మకి ఎడం చేతి వాపు తగ్గిందిరా? అవును, వచ్చే నెల తిరుపతి ప్రయాణం అని రాసింది, వెళ్తున్నారా? పక్కింట్లో పిల్లి పిల్లలు పెట్టిందా, ఎదురింట్లో ఎద్దు పేడ వేసిందా అని అన్ని గుమ్మంలో అడిగేలా. ముందు లోపలికి పనిపే. అక్క నువ్వేం మారనేలేదు. 3 ఏళ్ల కింద చూసిన అదే అక్క, అదే నడక, అదే మాట. మొగుడి దగ్గర అదే భయం. అదే మొగుడు కదా. పద. పోన్లే బాబు, మీ అమ్మ పడ్డ కష్టం వృధా పోలేదు. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. మీలాంటి పెద్దల ఆశీర్వాదం అంతే. అవును, పోయినసారి ఇల్లంతా ఎన్టీఆర్ బొమ్మలుండేవి, ఇప్పుడు కృష్ణ బొమ్మలు వచ్చాయి. ఆయన పెద్ద గురువు గారు, ఈయన చిన్న గురువు గారు. ఇప్పుడు పెద్ద గురువు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి సినిమాలు నటించడం మానేశారు, కాబట్టి మాకు ఇప్పుడు చిన్న గురువు గారు పెద్ద గురువు గారు. ఇలా వాగి వాగి స్కూల్ ఎగ్గొట్టాడు. అసలు గురువు గారు బళ్ళలోంచి బయటికి పంపించేశారు. కర్మ. పిన్ని గారు, ఏమ్మా, మొన్న మా అమ్మ సర్వమంగళ వ్రతం చేసి ముత్తైదువులకు చీరలు పెట్టిందట. ఈ చీర మీకిమ్మని మా తమ్ముడు ద్వారా పంపింది, తీసుకోండి. వస్తాను. దుర్గా, నాన్న వల్ల ఏమిటి ఉపయోగం అని నన్ను 1,00,000 సార్లు అడిగా. ముత్తైదువులకు పెట్టే చీర నాకిమ్మని పంపించారు సీత వాళ్ళ అమ్మగారు. ఈ ముత్తైదు హోదా మీ నాన్నగారే కదే నాకు ఇచ్చింది. ఆడదానికి ఇంతకంటే ఇంకేం కావాలి, ఇంతకంటే ఇంకేం కావాలి? బాగుంది సార్, అక్కగారు లేకపోతే అన్ని పనులు మీరే అన్నమాట. తప్పదు నాయనే, చిన్న చిన్న ఇబ్బందుల కోసం చూస్తే నెలకి 650 రూపాయలు బిళ్ళ కొడుకు లాంటి రూపాయలు పోతాయి. నెలకి 850 రూపాయలు జీతగానైనా ఒక్కొక్కసారి చీపురు పుచ్చుకుని ఓడ్చక తప్పదు నాయనా. పెళ్ళాం చేతికి పెన్నిచ్చి ఉద్యోగానికి పంపాక మొగుడు చేతికి చీపురు కట్టా తప్పదు, పాయిఖాన తట్టా తప్పదు. కానీ కానీ ఏమిటి మీ నాన్నగారు కోపంగా ఉన్నారు? అదంతా కోపం కదయ్యా, నేనంటే మంచి లైకింగ్. ఆయన చాలా పాతకాల మనిషి. నేను మా ఆవిడ ఆఫీసు పంపించడం ఆయనకి ఇష్టం లేదు. అంచేత హఠాత్తుగా కిటికీలోంచైనా ఊడిపడతాడు, ఇంటి కప్పులోంచైనా మాట్లాడతాడు, భూగర్భంలోంచైనా ప్రత్యక్షం అవుతాడు. చివరికి సినిమాల్లో అంతరాత్మలు ఉండవు, అలా వెంటాడు దొరుకుతాడు. అయినా నేను అసలు ఆయన ఖాతా చేయను కదా. చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి మీ లైఫ్. రోజు ఇంతనా లేకపోతే ఈ రోజు మాత్రమా? చూడు బాబు, ఈ రోజు నాకు ఫుల్ డే లీవ్, మా ఆవిడికి ఫుల్ డే ఆఫీస్. ఎందుకంటే ఈ రోజు శనివారం అయ్యా. 450 రూపాయలు సంపాదిస్తున్నందుకు నీకు ఒళ్ళుపై తెలియనంత సంబరంగా ఉంది కదా. కాదంటారా మరి? నువ్వేమిటి బీకామా? అవునండి. చూడు మిస్టర్ బీకామ్, బీకామ్ అయితే నువ్వు సంపాదించే 450 రూపాయలు విలువ ఉంటో తెలుసయ్యా. నిన్ను బీకామ్ చదివించడం కోసం మీ అమ్మ నానా కష్టాలు పడి వీధి వీధి ముష్టెత్తుకున్నంత పనిచేసి నీ చేతికి డిగ్రీ ఇచ్చిందయ్యా. నువ్వు ఆ డిగ్రీ చేతపుచ్చుకొని సైకిళ్ళెక్కి బస్సులెక్కి నానా కష్టాలు పడి నెలంతా ఫుల్లుగా పనిచేసి సంపాదించే 450 రూపాయల జీతం ఏ చదువు రాకుండా, ఏ డిగ్రీ లేకుండా, ఎండా వానల్లో చెక్కు చెదరకుండా నిలబడి పచ్చగడ్డి తరగపిండి మేసి పాలిచ్చి మరీ సంపాదిస్తున్నాయా ఢిల్లీ గేదె. ఏమిటైంది బీకామ్? లోపల దోమలు చేసే దాడి తప్పించుకోవడానికి అరుగు మీదకి వచ్చాను గురుగారు. మరి లేచిపోయావేం శిష్య? ఆ దాడే నా ఏమనిపిస్తోంది. దోవల్ని తోలుకోవడం తెలియని సన్నాసులు వీళ్ళంతా బీకామ్లు. వీళ్ళకి డిగ్రీలు అవి ఇవ్వడానికి యూనివర్సిటీలు. అసలండి ఈ భూప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలన్నీ మూసేస్తే కానీ కూరగాయకి బాగుపడదండి.